నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. రేవంత్ ను టార్గెట్ చేసిన పవన్ బిగ్ టర్న్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు. అదే సమయంలో తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది. పవన్ ప్రచారంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 2 రోజుల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠీ ప్రజలు ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ ఠాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు. శివసేన జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతి సభలోనూ వివరించారు. రేవంత్ హామీలపై ఇక తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్గా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు. బండెనక బండి కట్టి 11 బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తామని, వారు ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ విమర్శలతో అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ నుంచి ప్రధాని అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు. పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ఇక పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్కు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి. రేవంత్ ను టార్గెట్ చేసిన పవన్ బిగ్ టర్న్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు. అదే సమయంలో తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది. పవన్ ప్రచారంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 2 రోజుల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠీ ప్రజలు ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ ఠాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు. శివసేన జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతి సభలోనూ వివరించారు. రేవంత్ హామీలపై ఇక తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్గా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు. బండెనక బండి కట్టి 11 బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తామని, వారు ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ విమర్శలతో అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో
తన ప్రభుత్వ విజయాలను విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ నుంచి ప్రధాని అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు. పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ఇక పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్కు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి. రేవంత్ ను టార్గెట్ చేసిన పవన్ బిగ్ టర్న్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు. అదే సమయంలో తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది. పవన్ ప్రచారంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 2 రోజుల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠీ ప్రజలు ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ ఠాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు. శివసేన జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతి సభలోనూ వివరించారు. రేవంత్ హామీలపై ఇక తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్గా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తామని, వారు ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ విమర్శలతో అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ నుంచి ప్రధాని అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు. పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ఇక పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్కు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి. రేవంత్ ను టార్గెట్ చేసిన పవన్ బిగ్ టర్న్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు. అదే సమయంలో తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది. పవన్ ప్రచారంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 2 రోజుల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠీ ప్రజలు ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ ఠాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు. శివసేన జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతి సభలోనూ వివరించారు. రేవంత్ హామీలపై ఇక తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
దీనికి కౌంటర్‌గా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు. బండెనక బండి కట్టి, 16 బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్, అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తామని, వారు ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ విమర్శలతో అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ నుంచి ప్రధాని అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు. పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ఇక పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.